పార్టీలో చంద్రబాబు మీరు ఉన్నప్పుడు ఎలా ఉండేది కోఆర్డినేషన్ మీకు? అంటే కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటుంటాయి. అక్కడికి వెళ్ళొచ్చారా అని ఎవరినైనా అడగడం, మీ దగ్గరికొచ్చే వాళ్ళని. అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చారా అని అడగటం లాంటివి ఉండేవి. అలా నాకైతే నేను ఎంతసేపు నేను ఫీల్డ్లో ఉండేవాడిని. చంద్రబాబు హైదరాబాద్లో ఉండేవారు. నేను ఎక్కువ ఫీల్డ్లో ఉండేవాడు. నాకు నాకు ఇంద్రారెడ్డి ఒకతను, కళా వెంకట్రావు ఒకతను, ఇటువైపు ఇంకా అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క లీడర్స్ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. మేము జిల్లాలు తిరుగుతూ ఉండేవాళ్ళం. అక్కడ ఐడెంటిఫై చేసుకుని కుర్రాళ్ళని లేకపోతే పనికొస్తారు అనేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తా. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళంతా కూడా ఏంటంటే సెంటర్లో కూర్చుని వచ్చి వింటా ఉంటే కథలు చెప్పేవాళ్ళే ఉంటారు, అక్కడ పనిచేయరు వాళ్ళు. సో అందువల్ల మేము ఫీల్డ్లో మాత్రం చూస్తూనే ఉంటామండి. నేను టూర్కి వెళ్తూ ఉండేవాడిని, అక్కడ చూస్తూ ఉండేవాడిని. అక్కడ పని చేస్తున్నాడని 10 మంది చెప్తారు, అక్కడ అబద్ధాలు చెప్పడానికి కుదరదు. ఇక్కడైతే అబద్ధాలు చెప్పొచ్చు. హైదరాబాద్లోకి వస్తే ఈ చెవులు ఉరుగుతూ ఉంటారు, వాళ్ళే ముందుంటారు. ఏ పార్టీలో అంతే. ఇక్కడ సెంటర్లోకి వచ్చి లీడర్స్ చెవులు ఊరికే వాళ్ళే ముందుకెళ్తూ ఉంటారు. అలా కాకుండా మేము అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇంకా మీకు చెప్పాలంటే సో దానిలో కొంతమంది చంద్రబాబుకి అనుకూలంగా ఉండేవాళ్ళు, కొంతమంది నాకు అనుకూలంగా ఉండేవాళ్ళు. మెజారిటీగా నాకే కనపడతా ఉంటుంది. అయితే మీరు అన్నారే అక్కడికి వెళ్ళొచ్చారా, ఇక్కడికి వెళ్ళొచ్చారా అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ చెబుతా. వేణుగోపాలాచారి ఆదిలాబాద్ చంద్రబాబు వర్గంగా ముద్రపడినటువంటి వ్యక్తి. అతన్ని ఒకసారి పెద్ద ఆయన 93, 94 ముందు ఆయన్ని పార్టీలోంచి తీసేశారు. ఒక అవినీతి టీచర్స్ సెలక్షన్స్లో డబ్బులు తీసుకున్నాడని చెప్పి ఎవరో చేశారు. అది ఎంతవరకు జరిగిందో తెలీదు, తీసేశారు. చంద్రబాబు వచ్చి రెస్క్యూ చేసుకోవాలి కదా. నాకున్న సమాచారం బట్టి నిర్మలలో చారి ఈజ్ ద లీడర్ అండ్ హీ హాజ్ గాట్ ఫాలోయింగ్, హీ ఈజ్ ద పార్టీ అంటే అతనే అని నాకు సమాచారం. నేను ఆదిలాబాద్ వెళ్ళి రిపోర్ట్ రాసుకుని పెద్దాన్ని కూడా చెప్పలే. నాకు అమరాగఢ్ వెళ్ళి ఏంటని కూడా చెప్పలే. లేదండి అక్కడ చారే మన క్యాండిడేటు, చారి నిలబడితేనే మనకి పార్టీ గెలుస్తుంది ఇది అని చెప్పి నా దగ్గర చారి వచ్చి అడిగింది లేదు, చారి వచ్చి చెప్పింది లేదు, బతిమలాడింది లేదు. పెద్దానికి రిపోర్ట్ ఇచ్చి చారికే టికెట్ ఇప్పిస్తే చారి గెలిచాడు. ఓకే. తర్వాత 94 ఎలక్షన్స్ అయిపోయినాయి. 260 సీట్లు కమ్యూనిస్టులు అంతా కలిసి గెలిచారు. నేను క్యాబినెట్లోనే చంద్రబాబు గారు. అయితే మాధవరెడ్డి, వెస్ట్ గోదావరి వెల్మ విద్యాధరరావు, ఇంకొకళ్ళ వీళ్ళ ముగ్గురిని క్యాబినెట్లో తీసుకోలే పెద్ద ఆయన. ఫస్ట్ క్యాబినెట్ తీసుకోకపోతే వాళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబుతోటే సెల్ అయ్యేవాళ్ళు, కానీ నాతోటి ఎప్పుడు కూడా లేదు. ఇంకొకళ్ళు ఎవరో గుర్తులేదు నాకు. అప్పుడు నేను మళ్ళీ ఒక 15 రోజులు అయిపోయింది. నేను పెద్ద ఆయన దగ్గరికి ఢిల్లీ నుంచి వచ్చి లంచ్ టైంలో సెక్రటరీకి వెళ్ళిపోయి, ఏమండి మనం అధికారంలో లేనప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడిగింది కానీ లేకపోతే ఇది కానీ ఏం లేదు. మీరు వీళ్ళని అధికారంలో లేనప్పుడు ఫ్రంట్ లైన్లో వాళ్ళ లీడర్స్గా మనం చూపించి ప్రతి స్టేషన్లను కూడా వాళ్ళ చేత ఉపన్యాసాలు లేకపోతే వాళ్ళ లీడర్స్గాను మీరు ప్రొజెక్ట్ చేసి ఉన్నారు. వాళ్ళు లీడర్స్ ఆల్సో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెడితే వాట్ మెసేజ్ యూ ఆర్ గివింగ్ టు ద క్యాడర్? కరెక్ట్ కాదండి. వాళ్ళని మీరు క్యాబినెట్లోకి తీసుకోవాలి. వాళ్ళు ఏమి వచ్చి నన్ను అడగలేదు, నాకేం సంబంధం లేదు అంటే 4 రోజుల తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో వాళ్ళు మంత్రులు చేశారు, రామారావు గారు. ఓకే. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు ఇంకొక నాగేశ్వరరావు ఉండేవాడు అక్కడ కొత్తగూడెం నాగేశ్వరరావు. ఆ నాగేశ్వరరావు నాతోటి సెల్ అవుతూ ఉండేవాడు. అతను అంతకుముందు మంత్రి అయ్యాడు. తుమ్మల నాగేశ్వరరావు కొంచెం ఎడంగా పెట్టారు తుమ్మల నాగేశ్వరరావుని. 94లో టికెటే ఇవ్వాల.
టికెట్ ఇవ్వకుండా 3వ రోజు తుమ్మల నాగేశ్వరరావు ఆయన అడిగితే ఆయనే చెప్తాడు. తుమ్మల ఒరిజినల్గా స్టార్టింగ్ అప్పుడు నాతో ఉండేవాడు, తర్వాత చంద్రబాబు కొంచెం టచ్ అయ్యాడు, లేకపోతే ఏమో మొత్తం మీద ఎందుకో రామారావు గారు దూరంగా పెట్టారు. ఆ నాగేశ్వరరావుకి మంత్రి ఇచ్చడం వల్ల ఈ నాగేశ్వరరావు కూడా నాకు కొంచెం దూరంగా ఉన్నాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు, రామారావు గారి ఇంటి దగ్గరికి వచ్చాడు నాగేశ్వరరావు వస్తే నాగేశ్వరరావు అంటే నాకు ఇష్టం నాగేశ్వరరావు, ఎందుకంటే హీస్ యంగ్స్టరు, బాగా మాట్లాడతాడు, తప్పుడాడు కాదు మనిషి, చాలా నిజాయితీగానే ఉండేవాడు. ఎందుకనో రామారావు గారు ఆయన దూరంగా పెట్టాడు. నాకు కూడా ఆ నాగేశ్వరరావు టచ్ కానీ ఈ నాగేశ్వరరావు లేడు. సో వెంటనే నాగేశ్వరరావు సలహా ఏంటి, నేను తలుపు తెరిచి లోపలికి చూసి రామారావు గారి దగ్గర, నువ్వు అక్కడే కూర్చో, ఇదేనా నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకో, నువ్వు నీకు టికెట్ ఇస్తాడు, తర్వాత నేను చూసుకుంటాను, పంపించి మరి టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మంత్రి అయ్యాడు. తర్వాత అప్పుడు చంద్రబాబు మరి ఇవన్నీ చెబితే ఉన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా పార్టీ అంటే అప్పుడు మాట్లాడుకునేవారా? అలా కాదు ఇలా అని ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవటం ఉండేది కదా? ఒకే పార్టీలో ఉన్నారు అంటే. ఒక చిన్న విషయం చెప్తాను, ఇక అడుగుతున్నారు కాబట్టి చెబుతాను, గుర్తుకొస్తే ఒక 6 నెలల ముందు 89 ఎలక్షన్స్కు ముందు పేపర్లో మా ఇద్దరు గ్రూప్స్ అని, గొడవ అని, అదని ఇదని వస్తూ ఉంటాయి పేపర్లో. పెద్దానికి తలకాయ నొప్పి అని ఉన్నాయో, ఆయన తలకాయ నొప్పి అని నిజం చెప్పాడు. ఎందుకంటే ఆయనకి ఇద్దరు ఉండటం వలన సమాచారం క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. క్యాడర్ని కూడా అసంతృప్తి ఉంటే ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళేది వ్యవహారం లేదు. ఆ రకంగా టాక్ట్ఫుల్గా రామారావు గారు ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటానే వచ్చేవారు అనేది ఒక ఆలోచన, వాస్తవం కూడా. కానీ పేపర్లలో కొంతమంది ఏమని రాపించేవారంటే, వీళ్ళిద్దరు గొడవల వల్ల తలకాయ నొప్పి ఉంది రామారావు గారికి నడిపించేవారు, అని రాపించారు. రాపించినప్పుడు కూడా నాకు తెలుసు వాళ్ళు ఎవరు రాయించారు. అవునండి, పని వాళ్ళు వాళ్ళకేం లేదు, మేము పోతేనంటే వాళ్ళ దగ్గర అయిపోవాలి రామారావు గారి. అది వాళ్ళు ఊహించుకుంటారు, బట్ ఒక ఆయనతో సంభాషణలు చేస్తూ ఉంటారులేండి కొంచెం దగ్గరగా. సో చేస్తే ఏ జిల్లాకి చెందిన వ్యక్తి? ఉత్తరాంధ్ర కాదు, కృష్ణా జిల్లా యాక్చువల్గా ఉత్తరాంధ్ర. సరే వద్దులేండి, అంత దాకా వద్దులేండి. ఓకే. సో పేపర్లో వస్తే నేను ఒకరోజు అబిడ్స్లో ఇంటి దగ్గర చంద్రబాబు రా అని చెప్పి డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, 6 నెలల ముందు ఎలక్షన్, ఇంకా అప్పుడు ఎమ్మెల్యే కాదు ఆయన, నేను మంత్రిని. ఏమేం చెప్పానంటే, ఇద్దరం పార్లమెంటు అసెంబ్లీ జరగబోతున్నాయి కదా, నువ్వు పార్లమెంట్కి వెళ్తానంటే ఓకే, నేను అసెంబ్లీలో ఉంటాను, లేదు నువ్వు అసెంబ్లీలో ఉంటానే నేను పార్లమెంట్కి వెళ్తాను, చాయిస్ ఈజ్ యువర్స్. పెద్ద నేనే పిలిచాను, పిలిచి నేను కూర్చోబెట్టి ఇట్లా అడిగా నేను. ఎందుకంటే మనం పేపర్లో ఇట్లా వస్తూ ఉన్నాయి కదా, ఆయన కూడా అప్పుడప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది, నాకు కూడా అనిపిస్తూ ఉంది, ఎందుకు ఇదంతా సర్దుకుందామని చెప్పి. మీరు చంద్రబాబునే అన్నారు? నేనే అడిగాను. లేరు, డైనింగ్ టేబుల్ పైన డైనింగ్ హాల్ ఉంటుంది, డైనింగ్ దగ్గర కూర్చొని అడిగాను. అది ఏమన్నారు అప్పుడు? ఆయన పార్లమెంట్కి వెళ్తానన్నారు. అయితే సరే, నేను మంత్రిని, అసెంబ్లీలో ఉండాలని అనుకున్నాం. కానీ ఎలక్షన్ వచ్చి సీట్లు సెలెక్ట్ జరుగుతూ ఉన్నాయి, నేను కుప్పంలో నిలబడతానని రామారావు గారు చెప్పారు. రామారావు గారికి ఆయన చెప్పాడు. అప్పుడు చెప్పాను రామారావు గారికి, ఇట్లా అనుకున్నామండి మేము, ఆయనేమో పార్లమెంట్కి వెళ్తానన్నారు, నేను సరే అసెంబ్లీకి వెళ్తానని చెప్పాను. ఇప్పుడైనా మీరు నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటే నేను వెళ్ళిపోతాను, నాకే అప్పటికి నా డిసైడ్ అయిపోయింది, నేను మంత్రిగా ఉన్నాను కదా. అప్పుడు ఆయన ఏం లేదు, నువ్వు కూడా ఉండు. 89 ఎలక్షన్లో ఇద్దరం అసెంబ్లీలో ఉన్నాం అప్పుడు ఒకసారి, 1 year 1.5 year. అది ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్. అప్పుడు నేను మళ్ళీ పార్లమెంట్కి చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు అధికారం పోయింది 89లో, నేను పార్లమెంట్. రామారావు గారు ఎప్పుడైనా మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు, మీరు ముగ్గురు వార్ రూమ్లో ఉండి ఏంటి గొడవలు అని
అన్న సందర్భం ఉందా? మీ ముగ్గురే వారు చెప్పాను ఉన్నారు. కదా, ఆయనకి ఇద్దరం అవసరం అనేది ఆయనకు తెలుసు. ఉమ్, అలా ఉన్నవల్ల ఆయన నష్టమేం లేదు. ఉమ్, ఏదో ఊరినే వచ్చి చెప్తారు కానీ, ఎందుకంటే వాస్తవం ఏంటంటే ఈజీగా తెలుస్తుంది కదా, కరెక్షను. ఇప్పుడు నేను చెప్పినా ఆయన చెప్పినా క్రాస్ చెక్ చేసుకుంటాను. నేను మధ్యాహ్నం కలిసేవాడిని ఎక్కువ, ఉమ్, ఉదయం పూట తను కలిసేవారు. ఉమ్, మధ్యాహ్నం లంచ్ అవర్ నాది, ఆయన మార్నింగు. సో మార్నింగ్ తీసుకున్న డెసిషన్స్ని మధ్యాహ్నం లంచ్ అవర్లో మళ్ళీ నాకు ఎక్స్పోజ్ అయ్యేది. నాకు ఉమ్, అప్పటివరకు నాకు తెలియదు ఏంటో. అప్పుడు ఏంటంటే స్పాంటేనియస్గా నా యొక్క రియాక్షన్ చూసేవారు. ఉమ్, సో నేను ఓకే నాకు తెలియదు పొద్దున ఏం జరిగిందో. నా ఒపీనియన్ నేను చెప్పాను అనుకోండి, ఆయనకి ఏది నచ్చితే అది తీసుకునేవారు. ఓకే. అర్థమైంది మీకు? ఉమ్. అలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.